కి స్వాగతం. పాలక మండలిలో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అజయ్ కుమార్ రెడ్డి గారికి మరియు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శైలజ, సుధీర్ గారికి, లీలా, ఉషారాణి, హేమచంద్ర, నరేంద్ర, పోలమ్మ, రాజకృష్ణ, శ్రీకృష్ణ, విజయమ్మ వీళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఇప్పుడే గౌరవమైన మంత్రి గారు చాలా క్లారిటీగా వారి యొక్క విధి విధానాలు చెప్పారు. అంటే ఈ కమిటీ ఏం చేయాలి, వారి బాధ్యతలు ఏంటి అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. నేను అందరినీ కోరుకునేది ఒకటే, ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా మీ యొక్క సేవలు ఈ డబ్బులు చేయాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఎంతో గౌరవమైన పదవి. మీకు ఒక దేవస్థానంలో ఒక చైర్మన్గా, అదేవిధంగా సభ్యులుగా నామినేట్ అయ్యారంటే అదెంతో గౌరవం. ఈ టెంపుల్ని అన్ని విధాలా డెవలప్ అయ్యేటట్టుగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి అసౌకర్యం రాకుండా చేసే విధంగా మీరందరూ పాలక మండలి చేయాలని నేను మరొకసారి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 15వ తేదీ శివరాత్రి, 17వ తేదీ రథోత్సవం ఉంది. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు అధికారులు కావచ్చు, పాలక మండలి కావచ్చు, అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా వారికి సపోర్ట్గా అటు మున్సిపల్ శాఖ కానీ, ఎలక్షన్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్ కూడా వారికి అన్ని విధాలా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా 2014-19లో నేను ఇదే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాను. అప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు పక్కనున్న కోనేరు చాలా భయంకరంగా ఉంది, మీకు అందరికీ తెలుసు. ఆ రోజు ఇక్కడ ఉన్న భక్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు అడగటం, దాని వెంటనే 6,40,00,000తో యాక్చువల్గా దాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దాం. ఈరోజు మనకు ఎన్విరాన్మెంట్ మంత్రిగా గౌరవనైన రామనారాయణ గారు ఉన్నారు. నెల్లూరులో ఉన్న టెంపుల్స్ కావచ్చు, లేదా ఎండోమెంట్కి సంబంధించిన ఈ యొక్క సత్రాలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటి కూడా వారి యొక్క సహకారంతో అన్నిటినీ డెవలప్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ కమిటీ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.